దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన కృప కొరకాయి మనం దేవునికి స్తోత్రం చేద్దాం. నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, మన ఎడల తన కృప చూపి మనల్ని ఆదరిస్తున్నందుకు మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు, ఆశ్చర్యకరుడై ఉన్నాడు. ఆయన అనుదినం మనల్ని తన కృపలో నడిపిస్తున్నాడు. అందుకై మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనం దేవుని వాక్యమును ధ్యానం చేయబోచున్నాం. దేవుని కృప మన జీవితంలో అనుభవించడానికి ఉన్న ఒక సిద్ధపాటుతో ప్రభు సన్నిధిలో మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి చాలా ఇష్టమైన ఒక విషయాన్ని నేను మీతో మాట్లాడబోచున్నాను. దేవునికి చాలా ఇష్టం ఏంటి తెలుసా? మీ కుటుంబం. హల్లెలూయా. మీ కుటుంబం అంటే దేవునికి ఇష్టం, దానికంటే మించినది ఏం లేదు. మీరు హ్యాపీగా ఉండే దేవుడు హ్యాపీ. మీరు దేవుని కృపలో నడిస్తే దేవుడు హ్యాపీగా ఉంటాడు. కానీ సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మీ కుటుంబాన్ని కన్ఫ్యూజ్ చేయాలని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ పెట్టి, చిన్న చిన్న అనుమానాలు పెట్టి, చిన్న చిన్న సమస్యలు పెట్టి మీ కుటుంబంలో అలకల్లోలం సృష్టించడం వానికి ఇష్టం. అవి తొలగిపోవాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటాడు. సో ఈరోజు దేవునికి ఇష్టమైన కుటుంబమును గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఆశిస్తున్నాను. కుటుంబమును గురించి చెప్తే ఏ పత్రిక మీకు జ్ఞాపకం వస్తుంది? చెప్పండి. ఎఫెసీ పత్రిక జ్ఞాపకం రావాలి. ఎందుకని? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భార్యలారా, భర్తలారా, స్త్రీలారా, పురుషులారా అని పిలిచి చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. సో ఈరోజు మనం వ్యత్యస్తమైన ఒక వాక్య భాగాన్ని మనం చదువుచున్నాం. కొలొస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదామండి. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవునికి స్తోత్రం. కుటుంబాలలో కొన్నిసార్లు కొంత డిస్కషన్స్ జరుగుతుంది. అన్నీ నాకు వదిలేసి సోఫాలో కూర్చుంటున్నావా? అన్నీ నాకు వదిలేసి మంచం ఎక్కేసావా అని కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు వచ్చి అడుగుతారు. ఏమండి మీకు చింత లేదా? ఇవన్నీ నేను ఒక్కనే ఒంటరిగా చేస్తున్నాను, మీరేమీ పట్టించుకోరా అనేటువంటి ఒక స్వరం. కొందరు అడగరు కానీ మనసులో ఫీల్ అవుతూ ఉంటారు. ఇది ఏ జన్మ? స్త్రీగా జన్మించడం కదా. పురుషుడిగా జన్మిస్తే ప్యాంట్ షర్ట్ వేసుకొని టిప్ టాప్గా నడిచేవాడు ఈ మషి, ఈ మురికి, ఈ ఊడవడం, ఈ కడగడం, ఇవన్నీ ఏంటి అని కొన్నిసార్లు అనుకుంటూ ఉంటారు. కానీ యు ఆర్ ఏ యూనిక్ పర్సనాలిటీ. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన కృపలతో నింపి ఉన్నారు. దేవుని బహుమానములు మీకు అధికముగా దేవుడు అనుగ్రహిస్తారు. ఇక్కడ మనము కుటుంబమును గురించి మాట్లాడుచున్నప్పుడు మొదట మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అనేది మనం ఒకసారి చూడడం మంచిది. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో తండ్రి అయిన దేవుడు ఏం చెప్పాడో మనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇక్కడ దేవుడు నరుని చేసేది మనం 2వ అధ్యాయంలోనే చూస్తున్నాం. కానీ దేవుని హృదయములో నరుని చేసేశాడు. అక్కడ దేవుడు ఏం చేశాడు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించారు. దేవుడు తన స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని సృజించినప్పుడు పురుషుని మాత్రమే చేశాడు. కానీ బైబిల్లో స్పష్టంగా చెప్తున్నారు, స్త్రీ అతనిలో
లీనమై ఉండే. స్త్రీని ప్రభు సృష్టించినప్పుడు, స్త్రీని దేవుడు ఏర్పాటు చేసినప్పుడు పురుషునిలో ఆమెను లీనపరిచాడు. 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు వారిని వేరు చేసి మళ్ళీ జతపరిచారు. స్త్రీని దేవుడు సృష్టించింది 2వ అధ్యాయం 18వ వచనం. వివాహ సమయంలో మనం ఎక్కువగా చదివేటువంటి వచనం. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, నేను అతనికి సాటి అయిన సహాయమును చేసుకొందునని అనుకొని దేవుడు నరుని ప్రక్కటి ఎముకలో నుండి స్త్రీని నిర్మించారు అని స్పష్టంగా చెప్తున్నారు. 1వ అధ్యాయంలో దేవుడు మానవుని సృష్టించిన సమయంలో పురుషుని మాత్రం సృష్టించలేదు. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను అని చెప్తున్నారు. ఈ భూమి మీద 4 ప్రాముఖ్యమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఒకటి మన కుటుంబం, 2వది మన సంఘం, 3వది మనం చదవడానికి వెళ్ళేటువంటి స్కూలు లేదా కాలేజు, 4వది ఈ సమాజం. ఈ 4 కుటుంబం ఎలా ఉండాలి, ప్రతి మనుష్యుడు ఎలా ఉండాలి అని దేవుడు కలలు కానీ వారి కొరకు కొన్ని ప్రత్యేకతలు దేవుడు ఏర్పరచుకున్నారు. దేవుడు సమస్తమును సృష్టించిన తర్వాత నేలమంటిని తీసుకొని ఆయన ఒక పురుషుని, ఒక నరుని దేవుడు చేశాడు. ఆ చేసిన తర్వాత వాని నాసికా రంధ్రములో దేవుడు జీవవాయు ఊదాడు. అప్పుడు ఆయన జీవాత్మ ఆయను. దేవుడు ఎందుకోసం వారిని సృష్టించారు అంటే వారి భూమిని నిండించి భూమిని ఫలభరితంగా కాపాడుకుంటూ దానిని ఎంజాయ్ చేయడానికి దేవుడు నరుని లోకంలోనికి పంపాడు. మరి ముఖ్యముగా దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు నరుని పంపాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే 31వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలగగా 6వ దినమాయను. దేవునికి స్తోత్రం. దేవుడు సమస్తమును పరిపూర్ణతలోనికి చేసి 7వ దినం దేవుడు విశ్రాంతి పొందాడు అని చెప్పుచున్నారు. కుటుంబ జీవితంలో కూడా విశ్రాంతి కోసం, దేవుని కోసం ఒక దినాన్ని ప్రత్యేకించి కుటుంబము సఫలులు కావడానికి, బలభరితంగా ఉండడానికి, ఫ్రూట్ఫుల్గా ఉండడానికి 7వ దినం దేవునికి స్తోత్రం చెల్లించు వారిగా, దేవుని మహిమపరచువారిగా ఉండాలి అనేది ఆదిలోనే దేవుడు ఏర్పరచుకున్నాడు. పాత నిబంధన భక్తులందరూ శనివారం నాడు వారు విశ్రాంతి దినమును ఆచరించారు. మనకైతే వారములో మొదటి దినమున యేసయ్య పునరుత్థానము పొందిన దినమున మనం ఆయన ఆలయంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని మహిమపరచి ఆ తర్వాత మనము విశ్రాంతి పొందుచున్నాం. ఫ్యామిలీ టైం, సండే ఈవినింగ్ అందరం కలిసి మాట్లాడుకోవడం, ఫ్యామిలీగా సమయం గడపడం, ఇవన్నీ మనకు అలవాటుగా, ఆనవాయితీగా మనం చేసుకుంటూ వస్తున్నటువంటి విషయాలు. ఇక్కడ మనము పరిశీలిస్తున్నప్పుడు మనుష్య జాతి దేవుని ప్రణాళిక నుంచి తప్పిపోయినట్లు మనం 3వ అధ్యాయం నుంచి మనం చూస్తున్నాం. ఎందుకంటే తినకూడదు అని చెప్పిన వృక్షఫలాన్ని తినిన రోజు వారు దేవునితో ఉన్న సహవాసమును పోగొట్టుకున్నారు. వారు తోటకు బయటికి పోవాల్సి వచ్చింది. ఏదైనా తోటకు బయటికి వెళ్ళిన ఆ ప్రజలు మళ్ళీ వారు అది వరకు ఏదేనిలో ఉన్నట్టు వారు ఉండలేదు అనేది మనకు తెలుసు. వారు పాప పంకిలమైన జీవితం కొనసాగిస్తూ దేవుని ఉగ్రతకు వారు పాత్రులైనందుకు మనము అధ్యాయములు దాటుచుండగా నోవహు కాలం వచ్చినప్పుడు పెద్ద జలప్రలయం దేవుడు పంపించారని భూమి మీద ఉన్న సమస్త మానవాలను మరణానికి గురి చేశారని మనం చూస్తున్నాం. 8 మంది మాత్రం ఆ జలప్రలయంలో రక్షింపబడ్డారు. అక్కడ కూడా అయిపోలేదు. మళ్ళీ దేవునికి విరోధంగా మనుషులు పాపం చేస్తూ వచ్చినందుకు
దేవుడు వారికి మోషే ద్వారా ఒక ధర్మశాస్త్రం ఇచ్చారు. ఆ ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన 3 మాటలు కుటుంబమును గురించి దేవుడు తెలియపరిచారు. మనము 10 ఆజ్ఞలు ఇచ్చినటువంటి వాటిలో నిర్గమకాండము దాని 20వ అధ్యాయం దాని 12వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనం ఇలా చదువుతున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లిదండ్రులను శపించువారు, వారితో గొడవపడుచున్నవారు, వారి మాటలను ఉల్లంఘించువారు దీర్ఘాయుష్మంతులుగా ఉండరు. ఇది నేను చెప్పింది కాదు, ఇది దేవుడు చెప్పాడు. సో కుటుంబంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసినటువంటిది తల్లిదండ్రులను గౌరవించడం, తల్లిదండ్రులను సన్మానించడం, వారి మాటకు గౌరవం ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. సాధారణంగా కుటుంబం అనగానే మనం భార్యాభర్తలను గురించే మాట్లాడడం మొదలు పెడతాం కదా. ఈరోజు మనం తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులను సన్మానించాలని, వారిని ఆదరించాలి, అప్పుడు నీకు దీర్ఘాయువు కలుగును అని దేవుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఇంకా 7వ ఆజ్ఞగా ఇచ్చినటువంటి మాట 14వ వచనంలో మనం చూస్తున్నాం. వ్యభిచరింపకూడదు అంటే మీకు ఒక పవిత్రమైన శరీర సంబంధం కలిగి ఉండాలి. భార్య భర్తలు ఒకరి ఎడల ఒకరికి ఉన్న ఆ రిలేషన్షిప్ అది పవిత్రముగా కాపాడాలని దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది 7వది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తర్వాత 17వ వచనం కూడా మనం చదువుదామండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువానిది ఏది నీవు ఆశించకూడదు. ఇంకా నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దులనైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఇవన్నీ దేవుడు చెప్పాడు. మనం సహజంగా చేసేటువంటి పని ఏంటంటే, ఒక నెమ్మది పరుడు, ఒక డ్రైవర్ ఎవరికైనా ఉన్నారనుకో, వానితో ముచ్చట్లు పెట్టి ఫ్రెండ్షిప్ చేసి వాడిని తీసుకుపోతారు. కష్టపడి ఎక్కడి నుంచో వెతుకుంటూ వచ్చిన ఆ వ్యక్తిని కొద్ది రోజుల తర్వాత కనబడదు, ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకొని పోతాడు. పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఒక ఇంట్లో పని చేసే వాళ్ళను ఏం చేస్తారు, లాక్కొని పోతారు, వాళ్ళు మాయమైపోతారు, వారు కనబడరు. ఈ విధంగా చాలా మనం పిల్లలు చిన్ననాటిలోనే పెన్సిలు, రబ్బరు ఎక్స్ట్రా ఇంటికి వస్తుంది. బుద్ధివంతుడు ఇక నేను కొనాల్సిన అవసరం లేదని కొందరు అనుకుంటే, కొందరు అంటారు, నాన్న ఇది ఎవరిది, ఇది నా పక్కన ఉన్న ఆశీష్ది. అప్పుడు ఏం చేస్తారు, ఈ తల్లి నెక్స్ట్ డే ఆ రబ్బరు పెన్సిల్ తీసుకొని స్కూల్కి వస్తారు. టీచర్ గారు, మా బాబు తెలియకుండా తీసుకొచ్చారండి, ఎవరిదో తెలియదు, ఆశీష్ అని చెప్పారు, ఈ క్లాసులో అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి అని చెప్పి అది తిరిగి ఇస్తారు. ఎందుకు తెలుసా, ఒక తత్వాన్ని ఆ కుమారునికి నేర్పిస్తున్నారు. ఏంటంటే, ఎదుట వ్యక్తిది ఏది కూడా నీవు తీసుకోకూడదు, అది మనది కాదు, మనకు దేవుడిచ్చింది చాలు. నీవు వేరే వాళ్ళది మన ఇంటికి తీసుకురావద్దు. వాళ్ళ గొడుగు కావచ్చు, వాళ్ళ పెన్సిల్ కావచ్చు, వాళ్ళ పెన్ను కావచ్చు, వాళ్ళ బాక్స్ కావచ్చు, అట్రాక్టివ్గా కనబడితే పిల్లలు తీసుకొస్తారు. తల్లిదండ్రులు దాన్ని తీసుకుపోయి ఇవ్వడంలో ఆ పిల్లలకి నేర్పించేది, నాన్న దిస్ ఈజ్ నాట్ రైట్, ఇది దేవునికి ఇష్టం లేదు. మనం డబ్బు వచ్చినప్పుడు మనం కొంటాం ఒకటి, ఇప్పుడైతే ఆయన పేరెంట్స్ ఎంత బాధపడతారు, తీసుకుపోయి ఇవ్వాలి అని చెప్పి పిల్లలకు నేర్పించి మనం తిరిగి ఇస్తాం. ఎందుకంటే బైబిల్ చెప్తున్నారు, పొరుగు వానిని ఏది కూడా మీరు ఆశించకూడదు. ఒకరి వస్తువు మీద కన్నేసి అది కొట్టేద్దాం అని అనుకోవడం దేవునికి ఇష్టం లేని కార్యమని దేవుడు చాలా స్పష్టంగా చెప్పుచున్నారు. కనుక ప్రియులారా, మనం ఏ కార్యం చేసినా అది దేవునికి మహిమార్థంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ద్వితీయోపదేశ గ్రంథంలోనికి వస్తే 6వ అధ్యాయం
4 నుంచి కొన్ని వచనాలు తండ్రులతో దేవుడు చెప్పినది మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. దేవునికి స్తోత్రం. పరిపూర్ణ హృదయముతో, పరిపూర్ణ ఆత్మతో, పరిపూర్ణ మనస్సుతో నీ దేవుని నువ్వు ప్రేమించాలి. ఇంకా నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలేను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనునప్పుడు, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు మన పిల్లలను అనుగ్రహించినప్పుడు వారు ఒక్క స్టేజ్ తర్వాత మన చేతిలో ఉండరు. వారు ఇంటర్మీడియట్ తర్వాత మనకు దొరకరు. వాళ్ళు డిగ్రీ చేశారు, పీజీ చేశారు, ఎంఎస్ అని చెప్పి వారు వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు వారిని ఎప్పుడు చూస్తారో. కాబట్టి వారు మన ఒడిలో ఉన్నప్పుడు, వారు మన పక్కన ఉన్నప్పుడు, వారు మనతో నడుస్తున్నప్పుడు దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని వాక్యమును వారికి నేర్పించి ఉత్తమ పౌరులుగా మనం వారిని చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఈ దేశంలో మాన్యత కలిగిన బిడ్డలుగా మన పిల్లలు ఉండాలని మనం ఆశించాలి. వారికి మనం అది నేర్పించాలి. వారి ఎదుట మాదిరి కలిగి మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవునికి ప్రీతికరమైన కుటుంబముగా, కుటుంబ సభ్యులుగా మనం ఉండడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం మన బిడ్డలను దేవుని కృపలో నడిపించాలి. వారు చర్చ్కు వెళ్ళే ముందు, వారు స్కూల్కు వెళ్ళే ముందు వారు మన ఒడిలో ఉన్నారు. మనతో వారు కూర్చుంటున్నారు, మనతో వారు భోజనం చేస్తున్నారు, మనతో వారు ఆడుకుంటారు, వారు నవ్వుతూ ఉంటారు. వారు అన్నీ చేస్తూ మనతో 3 years ఉన్నప్పుడు దేవుని ప్రేమను వారిలో నింపడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యం వారికి నేర్పించడానికి ప్రయత్నం చేయాలి. 3 yearsలో ఏం వాక్యం అండి అని అనుకుంటారు. అవునండి, 3 years ఏంటి, 7 yearsలో బోధించే పిల్లలు ఉన్నారు. మీరు 8 yearsలో ఒక స్పీకర్ మన దగ్గరికి వచ్చింది మీరు చూడలేదా? అటువంటి పిల్లలు ఉన్నారు. మనం నేర్పిస్తే వారు నేర్చుకుంటారు. ఇప్పుడు వారు స్మార్ట్ ఫోన్ ఎంత స్మార్ట్గా వారు నేర్చుకున్నారు. మీరేమైనా నేర్పించారా? అప్పచ్చా ఐ ఇన్స్టాల్ దిస్ అని చెప్పి వస్తాడు నా దగ్గరకు ఒకడు. వానికి నచ్చిన గేము, వానికి నచ్చిన వాటిని ఆయన ఇన్స్టాల్ చేసి నా దగ్గరికి తీసుకొస్తాడు. ప్రేయర్ లైన్ ఫోన్ నానా, డోంట్ టేక్ ఇట్ అని చెప్తే ఆయన వచ్చి నన్ను అడుగుతాడు, ప్రేయర్ లైన్ ఫోన్ ఈజ్ ఓవర్, కెన్ ఐ యూస్ ఇట్ అని చెప్తాడు. అప్పుడు ఆ మెయిన్ ప్రేయర్ లైన్ అయిపోయి అది ఖాళీగా ఉంటే దాన్ని ప్రేయర్ లైన్ నుంచి డిస్కనెక్ట్ చేసి ఆయనకు ఒక అరగంట ఇస్తే ఏదేదో కార్ రైసో, బాయ్స్ కదా ఆడుతూ ఉంటాడు. మధ్యలో వచ్చి చెప్తాడు, ఐ ఇన్స్టాల్ దిస్, ఈజ్ ఇట్ ఓకే? ఆయన ఇన్స్టాల్ చేసినది నేను అప్రూవ్ చేయాలి. ఆ విధంగా మన పిల్లలకు మనకు మధ్యలో ఒక కనెక్షన్. వారు ఇష్టం వచ్చినట్లు ఫోన్లో ఆడుకొని, ఇష్టం వచ్చినట్లు కంప్యూటర్లో ఆడుకొని, వారు ఇష్టం వచ్చినట్లు ఉండడానికి మనం అనుమతించకూడదు. కానీ మన సూపర్విషన్ వారిలో ఉండాలి. వారు ఏది చేయాలి, వారు ఏది చేయకూడదు అనేటువంటి విషయాన్ని వారికి నేర్పిస్తూ మనం వారి ఎడల శ్రద్ధ కలిగిన వారిగా ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అన్ఫార్చునేట్లీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు సాతాను కానీ ప్రయత్నం కుటుంబములను శిథిలం చేయడమే. చక్కగా ఆరాధించే కుటుంబం, చక్కగా ఆనందించే కుటుంబం, చక్కగా మాట్లాడుకునే కుటుంబం సడన్గా మాటలు బెంచేశారు. సడన్గా ఒకరి మొగం అడుగు పెట్టుకున్నారు, ఒకరి మొగం ఇటు పెట్టుకున్నారు. కలిసి జీవించేవారు, కలిసి సంచరించేవారు, కలిసి పనిచేసేవారు, కలిసి జీవించేటువంటిది అన్నీ కూడా తారుమారైనటువంటి ఒక పరిస్థితి. ఏంటండి అని అంటే చిన్న మిస్టేక్. ఆ చిన్న మిస్టేక్ను దిద్దడానికి ఒకరు రెడీగా ఉండాలి, క్షమించడానికి ఇంకొకరు రెడీగా ఉండాలి. ఒకరు దాన్ని పోనీలే అని అనుకోవడానికి రెడీగా ఉండాలి, ఇంకొకరు నేను అది ఇంకా రిపీట్ చేయను, నా కుటుంబాన్ని
శిథిలం చేసే ఈ కార్యం నేను చేయను, నా కుటుంబాన్ని పాడు చేసే ఆ కార్యంలో నేను ఉండను అనేటువంటి ఒక డిసిషన్ ఒకరు తీసుకోవాలి. ఒకరు పెద్ద మనసుతో క్షమించడానికి రెడీ కావాలి. ఈ విధంగా మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అనేక కుటుంబాలు ఫెయిలియర్ అయిపోవడానికి, అనేక రిలేషన్షిప్ ఫెయిలియర్ అయిపోవడానికి ఉన్న మొదటి రీజన్ వారికి రొమాన్స్ తప్ప వేరే ఏం లేకుండే. రొమాన్స్లో వారు ఇష్టపడ్డారు, రొమాన్స్లో వారు ఒకటైంది, వారి కెమిస్ట్రీ కుదిరింది. సో వారు చాలా జిగిరిగా సన్నిహితంగా వారు జీవించారు. కానీ కెమిస్ట్రీ ఎప్పుడు తారుమారైందో సమస్తం పోయింది. అంటే అది ఎక్కువ కాలం ఉండలేదు. కొందరికి 3 months, కొందరికి 3 years, కొందరికి 13 years. ఆ తర్వాత అది నెట్టుకొని పోవడమే, లాక్కొని పోవడమే. నెట్టుకోవడం లాక్కోవడం మాత్రమే జరుగుతుంది. ఇద్దరు కలిసి నడుస్తుంటే అది అద్భుతం. ఆ నడవడికి వివాహము దేవుని చేత ఏర్పరచబడాలి ఒకటి. రెండవది, తల్లిదండ్రులు అందులో ఇన్వాల్వ్ అయి ఉండాలి. తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్, దేవుని ప్రెసెన్స్, సంఘము యొక్క బాధ్యతలు నెరవేర్చిన వారిగా దైవ సేవకుల ఆశీర్వాదములతో వివాహ జీవితంలో ప్రవేశించుచున్న వారికి వాక్యం తోడుగా ఉండి వారిని బలపరుస్తూ వెళుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు తినకపోతేనే నీరసం అవుతుంది కదా. ఈరోజు పొద్దున్న నుంచి ఏం తినలేదండి, ఏం పెద్ద కొంబ మునగదు, సఫిషియంట్ ఫ్యాట్ మన బాడీలో ఉంది. 2 రోజులు 3 రోజులు తినకపోయినా ఆ ఫ్యాట్ కరిగిపోతుంది. సో మనం ఈరోజు ఏం తినలేదు అని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏమైనా తిన్న తర్వాత మనకున్న సాటిస్ఫాక్షన్ ఎట్లా అంటే, ఇంకా నాకు ఆకలే రాదు, నాకు అసలు ఆకలి రాదు. 2 hours 3 hours అయిపోయే వరకు పోయి కిచెన్లో ఉన్న కబోర్డ్ తెరవడం, ఏదైనా ఉన్నదా అని చూడడం, ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకు తెలుసా? మన సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ చక్కగా పనిచేస్తుంది. యవనస్తులకు బిలో 30 years వాళ్ళకు రాళ్ళు కూడా కరిగిపోతుంది. కొంచెం 40-50 అయిన వాళ్ళే కొద్దిగా స్లో అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. 60 దాటిన వాళ్ళు తప్పకుండా జాగ్రత్త పాటించాల్సిందే. దొరికినవన్నీ వేసుకుంటూ పోతే దాని వెనకాల వేరే కొందరు వస్తారు. అందుకే మనం జాగ్రత్త పాటిస్తూ జీవించడం మనం నేర్చుకుంటున్నాం. ఈ జీవితంలో ఈ కెమిస్ట్రీ డిస్టర్బ్ అయినా దేవుని వాక్యం స్ట్రాంగ్గా మనలో నాటబడి ఉన్నట్లయితే వాక్యంలో వేరుబారిన కుటుంబాలు ఖచ్చితంగా ముందుకు పోతారు. ఎందుకు తెలుసా? దేవుని వాక్యం వారి ప్రాబ్లమ్స్ను సరిచేస్తారు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతమైన నీ సన్నిధి కొరకై స్తోత్రం. దూర ప్రాంతంలో ఉండి ఈ వాక్యం వినిన వారందరినీ ఆశీర్వదించండి. నీ సన్నిధిలో నీ బిడ్డలు నీకిష్టలుగా, నీకిష్టమైన వారిగా, నీకు ప్రియమైన వారిగా వారు ఎదుగుటకు తగిన కృప దయచేయమని, క్షమించుటలో వారు ముందు ఉండినట్లు, ప్రేమించుటలో వారు ఆసక్తి చూపించినట్లు, పరస్పరం సహాయం చేయడానికి మంచి మనస్సు కలిగిన వారిగా నీ అడుగుజాడలో వారు నడవడానికి కృప చూపుమని ఆదరించి, దీవించి, ఆశీర్వదించి, అద్భుతములు జరిగించి నీవే మహిమ పొందమని, కృప ద్వారా ఆదరించమని, ప్రతి వారికి జయము క్షేమము అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.